చూడండి వేడి వేడి టమాటా రసం ఎంత బాగుందో. జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. ఇవాళ మనం సింపుల్గా అయిపోయి టమాటా చారు చేసుకుందాం, వచ్చేసేయండి. దానికి కావాల్సిన ఒక 5 టమాటాలండి. ఇది మనం మిక్సీలో పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని రావాలి. ఇప్పుడు టమాటాలని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని రావాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు పచ్చ దంచి పెట్టుకోవాలండి. పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాం అండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. ఇది మంచిగా మగ్గాలి. ఆయిల్ ఎంత వేస్తే బాగుంటుంది. బాగా మగ్గాక మనం టమాటా పేస్ట్ వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. మిర్చి ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకున్నాం. మనం ఇలాగా కొంచెం ఆయిల్లో మగ్గాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది రసం. మొత్తం టమాటా మగ్గిపోయిందండి. పచ్చి అంతా నీరంతా పోయింది, పచ్చి వాసన పోయి మంచిగా. కొంచెం చింతపండు పేస్ట్ కొద్దిగా అండి. కలిపేసి ఇప్పుడు వాటర్ వేసుకున్నామండి. వాటర్ వేసి మంచిగా కలిపేసుకొని ఉప్పు పులుపు మనం అంతా చూసుకొని నెక్స్ట్ దీంట్లో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు పేస్ట్ వేసుకున్నామండి. కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఓకే అండి, అన్నీ సరిపోయాయండి. ఉప్పు పులుపు కారం అన్నీ మంచిగా సరిపోయాయి ఉందండి. మంచిగా మరుగుతుంది. ఇప్పుడు కొంచెం బెల్లం, కొద్దిగా ధనియాల పొడి కలిపేసి ఒక్క మరుగు మంచిగా తాలింపు పెట్టేసుకున్నాం. కొంచెం బెల్లం వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఎండుమిర్చి వేసుకున్నాం. కొంచెం తాలింపుగా అదిగా మంచిగా మరుగుతుందండి. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకొని దాంట్లో వేసుకోవటం. మిర్చి వేగిపోయిందండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసుకుంటాను. ఇప్పుడు ఇంగువ మెయిన్ ఇదే, ఇంగువ వేసుకున్నానండి. కొంచెం పచ్చిమిర, స్మెల్ మామూలుగా లేదండి, నిమ్మకు మొదలాడుతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటాం. ఆహా, ఇంత బాగుందండి స్మెల్. ఇంతే సింపుల్ మన టమాటా చారు రెడీ. మన టమాటా రసం రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా ఆలు ఫ్రై చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆలు 1/2 kg ఆలు అండి. పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసాను. వాటర్లో వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఒక 10 మినిట్స్ వాటర్లో వేసి ఉంచండి. స్టార్చ్ అంతా పోతుంది దీంట్లోది, ఫ్రై బాగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ రెడీ చేసుకున్న ఆలు అండి. ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద బాండీ పెట్టేశాను. ఆయిల్ వేస్తున్నాను. దానికి మీకు కావాల్సిన పదార్థాలండి: జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ధనియా పొడి, కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర. చాలా సింపుల్గా అయిపోతుంది. జీలకర్ర, ఆవాలు వేసేసుకుంటున్నాం అండి. ఇది వేగాక పచ్చిమిర్చి కూడా వేస్తాం. పచ్చిమిర్చి వేస్తున్నా అండి. నెక్స్ట్ పసుపు వేస్తున్నాండి. ఇంకొంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాండి, ముక్కలు ఉతుక్కోకుండా ఉంటాయి ఆలు ముక్కలు. ఇప్పుడు ఆలు వేస్తున్నాను. మనం ఇలా వాటర్లో వేసి ఉంచుకోవడం వల్ల ముక్క ఒకదానికి అతుక్కొని ఫ్రై మంచిగా వస్తుందండి. ఇలా మంచిగా కలిపేసుకొని మగ్గనివ్వడం. 10 మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలండి. ముక్క మంచిగా వేగుతుంది. ఒక 2 గంటల కింద మధ్య మధ్యలో కలుపుతా వేయించుకోవాలి. 10 to 15 మినిట్స్ పడుతుందండి. అప్పుడే మంచిగా వస్తుంది ఫ్రై. ఆలు వేగిపోయింది. ఇప్పుడు మనం అన్ని మసాలాలు వేసుకున్నాము. సాల్ట్, కారం వేసానండి. నెక్స్ట్ ధనియా పొడి,
కలిపేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో ఫ్రై, క్రిస్పీగా ముక్క ఒకదాని కూడా అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం గరం మసాలా నెక్స్ట్ మన సీక్రెట్ పౌడర్ అండి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, నువ్వులు, పల్లీలు కలిపి గ్రైండ్ చేసిన పౌడర్. ఇది ఒక 2 స్పూన్ల మందం వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రై, టేస్ట్ ఉంటుంది. సీక్రెట్ ఇంగ్రీడియంటా? ఫ్రైలకు బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్. రెడీ. ఆలు ఫ్రై. ఈ టమాటా చారు, ఆలు ఫ్రై కావాలంటే నా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి. మంచి మంచి వంటలు వస్తాయి చూడండి.